హలో గైస్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? డోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చెప్తావా బేబీ? మేము ఒక ప్లేస్కి తీసుకెళ్తాము, అప్పుడే చెప్పము. మీరు పేషెంట్స్గా ఉండాలి. కావాలంటే బ్లాగ్ చూడాలి, మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూస్తూ ఉండండి. మేము వెళ్తాము, వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చెప్తాము. మీరు అప్పటి వరకు చూస్తూ ఉండండి. ఇక చూసారు కదా ఈ ప్లేస్, ఇదంతా చూస్తే మీకు తెలిసే ఉంటుంది మేము ఎలా వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. కాలేజ్కి వెళ్ళి వచ్చాము అండ్ రాగానే లంచ్ చేసేసి వెళ్తున్నాం. అది కూడా ఎందుకు వెళ్తున్నాము అంటే నా మూడ్ బాగాలేదని, నా మూడ్ మార్చడానికి తీసుకెళ్తున్నారు, అంతేనా? నేనేదో చెప్పినట్టుంది కల్పించుకొని, అదేదో నీ మాటల్లో వింటే బాగుంటుంది కదా బేబీ. అవును, అడగగానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే ప్లేస్కి నేను చెప్తాను మీకు. బట్ మీరు బాగా ఇక్కడ ఉన్నవన్నీ ఎంజాయ్ చేయండి. చూడండి, మేము ఈ ఏరియా పేరు కిల్లంపూరి లేఅవుట్, YMCA కూడా అంటారు. నేను మాట్లాడలేను ఎక్కువగా, ఎందుకంటే నా వాయిస్ పోయింది, నా గొంతు రావట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఎందుకు బాగా దొబ్బుతుంది తను. ఎందుకు పోయింది నా వాయిస్, రావట్లే. అయ్యో, ఇంకా ఆగిపోతుంది దీని వాయిస్. ఇదేంట్రా ఎలా ఉంది? మీకు ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. సుఖమౌంట్ స్టేట్. లవ్లీ నువ్వు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా? లవ్లీ, నాకేం తెలీదు, నన్ను ఏం ఇన్వాల్వ్ చేయకండి. మీరు తీసుకెళ్తున్నారు, నేను వస్తున్నాను, అంతవరకే అంటది. సరే గాయస్, అయితే ఇప్పుడు మేము వెళ్ళాక పెడతాము, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ అని అన్ను చూడండి. ఫుడ్ ఫెస్టివల్ కానీ వచ్చాము. ఇది ఏం చేద్దాం, మా ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది అనమాట ఈ రకంగా. వెల్కమ్ టు పోచ్ మమ్మీ ఫెస్టివల్. ఫెస్టివల్ చేసుకుంటున్నాం. ఇంకా మాకు ఓపిక లేక ఇక్కడే ఆగిపోయాం గైస్. అదిగోండి, ఇంకా చెప్పాలంటే ఇంకా ముందుకెళ్ళాలన్నమాట. వెళ్ళలేక ఇంత ఎండలో ఇక్కడ ఆగిపోయి ఇంకెలాగా చూడండి. ఇది మా ఫుడ్ ఫెస్టివల్ అనమాట. మనం పిక్నిక్ చేస్తాం ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం గైస్. ఇంకొంతసేపు ఆగాక వెళ్దామని చెప్పేసి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా ఫోన్పేలో ₹1 లేదు, హ్యాండ్ క్యాష్ అంటారా అది కూడా లేదు. ఊపుకుంటూ వచ్చేసాము. ఎండ నెట్ట 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎంతో 1,50,000 ఇద్దామంట. మధ్యాహ్నం ఏం చెయ్యాలో తెలియక ఇక్కడ ఇలా ఆగిపోయాము. దాహంగా ఉందంటే వాటర్ అవుతున్నాయి అన్నమాట. సో ఏం చేయాలో తెలియక ఇక్కడ ఉండిపోయాము. ఇప్పుడు వాటర్ కొనుక్కోవడానికైనా మా దగ్గర అమౌంట్ ఉండాలి కదా. సో అంత దీనమైన స్థితిలోకి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్తో ఎవరో ఒకరితో ఫోన్పే చేయించుకొని వాటర్ కొనుక్కోవాలన్నమాట. కొనుక్కొని తాగేసి ఎవరు రాలేదేమో కదా. మేమైతే ఫుడ్ ఫెస్టివల్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి అలాగే యమలోకానికి అయితే వెళ్తాం. మా ఫ్రెండ్స్ నేను అడుగుతున్నాను యమలోకం అని చెప్పేసి. సో మా ఫ్రెండ్ అయితే నన్ను తీసుకొచ్చింది, కానీ వచ్చే దారిలో చూడండి బాగా తీసారు, అసలు ఎవరు తీసారో కానీ అంచులు అలా పడిపోయి బొమ్మలు అనమాట. సో ఇప్పుడు ఇదంతా నడవాలి మేము. నేను రానురా బాబు, నాకు మూడ్ లేదురా బాబు, నా మనసు బాగాలేదురా బాబు అంటే తీసుకొచ్చారు గైస్.